హలో. నమస్కారం. భారతదేశంలో ప్రత్యేకంగా ముస్లింలు బీజేపీ అన్న ఈ రాజకీయ పార్టీకి ఎందుకు ఓట్లు వెయ్యరు అన్న దానిపై మనం ఒకవేళ పరిశీలిస్తే, దీన్ని పెద్దగా పరిశోధనలు చేసే అవసరం లేకుండానే చాలామంది ముస్లిం రాజకీయ నాయకులు, మత మౌలికవాదులు, ఇస్లామిక మత ప్రచారకులు వీళ్ళందరూ కలిసి భారతదేశంలో ఉన్న ముస్లింలలో బీజేపీ అన్న రాజకీయ పార్టీ, ఆర్ఎస్ఎస్ అన్న సంస్థ యొక్క సిద్ధాంతాలపై అధిష్ఠితమై రూపొందించబడినటువంటి రాజకీయ పార్టీ అని, అది మన ఇస్లామిక మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమని, పైగా భారతదేశంలో ముస్లింలను అణిచివేయడానికి రూపొందించబడినటువంటి రాజకీయ పార్టీ అని భారతీయ ముస్లింల మనసుల్లో నాటుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నం పూర్తిగా సఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఇదే విశ్వాసిస్తూ ఉంటారు. పైగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఈ ఇస్లామిక మత సిద్ధాంతాలకు వీళ్ళు విగ్రహారాధకులు అన్న ఒక భావం కూడా వాళ్ళ లోపల ఉంది. కాబట్టే వీళ్ళు బహుదైవారాధకులు, విగ్రహారాధకులు, మనం ఏకదైవ విశ్వాసులం. మమ్మల్ని అణిచివేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగాను వాళ్ళు ఒకవైపు విశ్వసిస్తూనే, ఈ భారతదేశానికి సమూలంగా ఇస్లామిక రాజ్యంగా మార్చాలని మరోవైపు ఆలోచిస్తూ ఉంటారు. కనుకనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై అధిష్ఠితమై రూపొందించబడినటువంటి రాజకీయ పార్టీగా ఏదైతే వీళ్ళు భావిస్తున్నారో దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఓట్లు వెయ్యరు అన్నది ఇక్కడ స్పష్టం. ఇక్కడ మనం వాస్తవాలను పరిశీలించినట్లయితే, ముస్లింలను నిజంగానే బీజేపీ అణిచివేయడానికి భారతదేశంలో ప్రయత్నాలు చేస్తుందా అని మనం ఒకవేళ గమనించినట్లయితే నిశ్చయంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే 10 సంవత్సరాల ఈ బీజేపీ యొక్క భరణంలో ఇక్కడ ముస్లింలకు ఇంతకు ముందు లేనటువంటి ప్రాధాన్యత కల్పించబడిందని చెప్పాలి. కొన్ని అక్కడ ఇస్లాంలో ఉన్నటువంటి స్త్రీ విరుద్ధమైనటువంటి కొన్ని వాళ్ళ మతాచారమైనటువంటి సిద్ధాంతాలను, అది స్త్రీలను అందులో నుంచి విముక్తుల్ని చేయడానికి కొన్ని చట్టాలు వాళ్ళు మార్పులు చేసినటువంటి మాట వాస్తవమైనప్పటికీ, అది స్త్రీలకు ఉపయోగపడే విధంగా, స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించే విధంగా, స్త్రీలను ఆ దుష్ట హస్తాల నుంచి విముక్తుల్ని చేసే విధంగాను వాళ్ళు అది రూపొందించారు. దాన్ని స్త్రీలను ఇస్లామిక మతాచారాల్లో నుంచి వాళ్ళను బంధీకృతమైనటువంటి ఆ బంధనాల నుంచి విముక్తుల్ని చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు తప్ప, ఇస్లాంపై గాని ముస్లింలపై అణిచివేయడానికి చేసినటువంటి ప్రయత్నం అని ఎవరూ చెప్పలేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ముస్లిం రాజకీయ నాయకులు, ఈ ఇస్లామిక మత మౌలికవాదులు, ఇస్లామిక మత ప్రచారకులు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించడానికి ఈ ముస్లింలను మనసుల్లో బీజేపీ వ్యతిరేకత నాటితే తప్ప వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందలేరు, వాళ్ళు వేరే డబ్బు పరంగా కూడా లబ్ధి పొందలేరు. కాబట్టే దీన్ని ఇలాగే కొనసాగించడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఈ ముస్లింలు ఎందుకంటే మతపరంగా వాళ్ళ సిద్ధాంతాలకు వీళ్ళు చెప్పే విషయాలు అనుకూలంగానే ఉంటాయి కాబట్టి కూడా వాళ్ళు సులభంగా దాన్ని విశ్వసిస్తూ ఉంటారు. బీజేపీ భరిస్తున్న ఈ 10 సంవత్సరాల భరణంలో ముస్లింలపై ఎలాంటి అణిచివేత కార్యక్రమాలు జరగలేదని, వాళ్లను అణిచివేయడానికి ఎక్కడ కూడా ప్రయత్నాలు కూడా జరగలేదన్నది వాస్తవం, వాళ్లకు తెలుసు. కానీ మరోవైపు ఈ ఇస్లామిక మత మౌలికవాదులు ఈ మొత్తం భారతదేశాన్ని ఇస్లామిక చట్టం కింద తీసుకురావాలని వాళ్ళు చాప కింద నీరులాగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాటికి ఎక్కువ శాతం ముస్లింలు కూడా దానికి దోహదపడుతూ ఉంటారు. అది వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. కనుకనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ ఇక్కడ ముస్లింలపై అణిచివేత జరగకపోయినా కూడా వాళ్ళ మత సిద్ధాంతాలకు, ఈ విగ్రహారాధన,
బహుదైవారాధన అన్నది వ్యతిరేకం కాబట్టి వాటిపైనే అధిష్ఠితమైనటువంటి రాజకీయ పార్టీగా రూపొందించబడినటువంటి ఈ పార్టీని వాళ్ళు అలాగే విశ్వసిస్తూ ఉంటారు కాబట్టి దానికి వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలోని ప్రధానంగా ఇస్లామిక రాజ్యాలు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతదేశ ప్రధాని అయినటువంటి మోదీని వాళ్ళు ఆ కోణంలో నుంచి చూస్తున్నారా? లేదా వాళ్ళు ఎందుకు మరి ప్రపంచంలో ఏ దేశ నాయకుడికి ఇవ్వనటువంటి స్వీకార్యత, ప్రాధాన్యత ఎందుకు మోదీ గారికి వాళ్ళు ఈ ఇస్లామిక రాజ్యాలు ఇస్తున్నాయి అన్నది ఇక్కడున్నటువంటి ముస్లింలకు అది ప్రాధాన్యం కానే కాదు. వాళ్ళు దాన్ని గమనించే పరిస్థితుల్లో లేరు అని కూడా చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రముఖ ఇస్లామిక దేశాలు సౌదీ అరబ్ గాని, యుఏఈ గాని, ఈ మధ్య మోదీ గారు సందర్శించినటువంటి యమన్ లాంటి దేశాలు గాని, జోర్డాన్ గాని, వాళ్ళు ప్రపంచంలో ఏ దేశాధినేతకు ఇవ్వనటువంటి స్వీకార్యత, ప్రాధాన్యత మోదీ గారికి మరి ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ ఆయన ముస్లింలను అణిచివేయడానికి రూపొందించబడినటువంటి పార్టీకి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఎందుకు వాళ్ళు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారు? పైగా వాళ్ళ దేశాల్లో అతి ప్రధానమైనటువంటి ఆ ఇస్లామిక దేశాలు చాలా పెద్ద పెద్ద దేశాల యొక్క ప్రతినిధులను అక్కడ ప్రధానమంత్రులకు ఇవ్వనటువంటి బహుమానాలను, అవార్డులను మరి మోదీ గారికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? భారతదేశం పట్ల వాళ్ళు చూపిస్తున్న వాత్సల్యం గాని, ప్రేమ గాని ఎందుకు అంత ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు? భారతదేశానికి ప్రధానంగా ఎందుకు అంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు అని వీళ్ళు గమనించరు. ప్రపంచంలోనే బహుశా డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు నాకు అవార్డులు ఇవ్వండి అని భిక్ష పాత్ర పట్టుకుని తిరుగుతున్నప్పటికీ ఏ అవార్డుల కోసం కూడా కాంక్షించినటువంటి మన భారతీయ ప్రధాని మోదీ గారికి ఇప్పటి వరకు ఇస్లామిక రాజ్యాలు 28 చాలా ప్రధానమైనటువంటి అవార్డులను ఇచ్చి సత్కరించారు ఆయన అడగకుండానే. పైగా ఏ దేశ ప్రధానికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత మన భారతదేశ ప్రధాని మోదీ గారికి ఈ దేశాలు ఎందుకు ఇస్తున్నాయి? ఇస్లామిక రాజ్యాల్లో చాలా ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి ప్రధానమైనటువంటి దేశమైన సౌదీ అరేబియా ఒకవైపు మోదీ గారి యొక్క ప్రాధాన్యతను ఎలా అంగీకరిస్తుంది, వాళ్ళు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారు, భారతదేశంపై ఎలాంటి వాత్సల్యాన్ని, ప్రేమని చూపిస్తున్నారు. పైగా భారతదేశం యొక్క హైందవ సంస్కారంలోని ఇతిహాస కథలను వాళ్ళ పాఠశాలల్లో ఎందుకు వాళ్ళు పాఠ్యపుస్తకాలుగా అంగీకరిస్తున్నారు, ఎందుకు పాఠ్యపుస్తకాలుగా దాన్ని వాళ్ళు ఆమోదించారు అన్నది కూడా మనం ప్రధానంగా చూడవలసిన అవసరం ఉంది. మరోవైపు ఇదే ఇస్లాంలో మరో పక్షమైనటువంటి షియాలకు సంబంధించిన దేశమైన ఇరాన్లో కూడా ఈ భారతదేశ ప్రధానమంత్రి మన మోదీ గారికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశం అది. భారతదేశం అన్నది బహిరంగంగానే ఇజ్రాయిల్ అన్న దేశంతో చాలా మంచి సంబంధాలు, వ్యాపార సంబంధాలు అన్నీ ఉన్నప్పటికీ ఇరాన్ అన్న దేశం మనతో స్నేహం చేయడానికి, మన దేశంపై వాత్సల్యం చూపిస్తూ, మన ప్రధానిని అమితంగా గౌరవిస్తూ స్వీకరిస్తున్నటువంటి దేశాల్లో ప్రధానమైనటువంటి దేశం ఇరాన్, సౌదీ అరేబియా, యమన్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్. ఈ ఇస్లామిక దేశాలన్నీ కూడా ఇంత ప్రాధాన్యత ఇస్తూ మోదీ గారిని వాళ్ళ యొక్క అతి ప్రధానమైనటువంటి అవార్డులతో సత్కరిస్తూ మోదీ గారు వాళ్ళ దేశాలను సందర్శిస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఎంత అన్నది మనం ఒకవేళ గమనిస్తే, ఈ మధ్య ఆయన జోర్డాన్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఒకసారి మీరు చాలా గమనించండి. అది మాత్రమే కాదు, ప్రధానంగా గమనించవలసింది ఈ ఇస్లామిక దేశాల్లో వాళ్ళ దేశాల్లో ఉన్న అతి ఉన్నతమైనటువంటి పురస్కారాలను
పెద్ద పెద్ద దేశాధినేతలకు ఇవ్వకుండా మన భారతీయ ప్రధాని అయినటువంటి మోదీ గారికి ఇచ్చేందుకు సత్కరించారు. వాళ్ళ దేశాల్లోనే అతి ప్రధానమైనటువంటి పురస్కారాలను డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్లకు ఇవ్వకుండా మోదీ గారికి ఇచ్చి సత్కరించారు అని దాని అంతరార్థం ఏమిటి? ఈ నెలలోనే డిసెంబర్ 2025లో మోదీ గారు 3 ఇస్లామిక ప్రధానమైనటువంటి దేశాలను సందర్శించారు. అందులో ఇథియోపియా, ఇజ్రాయిల్కు జోర్డాన్, ఒమాన్ ఈ 3 దేశాలను ఆయన 3 దేశాల్లో జోర్డాన్ సందర్శించినప్పుడు అక్కడ ఆయనని స్వీకరించడానికి ఆ దేశాధినేతలు అక్కడ వేచి ఉన్నారు. వాళ్ళ యొక్క యువరాజు అయినటువంటి అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా అనే యువకుడు కిరీటావకాశం రాబోయే రాజు స్వయంగా తన యొక్క BMW వాహనంలో ముందు సీట్లో డ్రైవింగ్ చేస్తూ మోదీ గారిని స్వయంగా ఆ BMW కార్లో కూర్చుండబెట్టుకొని తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళినటువంటి వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ ప్రాధాన్యత, ఆ స్వీకార్యత మరి భారతీయ ముస్లింలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు నిశ్చయంగా ఇస్లాంని విశ్వసించే వాళ్ళు కాదా? మరి వాళ్ళు ఎందుకు ఇస్లాంను ముస్లింలను ప్రధానమంత్రి మోదీ గారు అణిచివేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఎందుకు అంతగా స్వీకార్యత ఇస్తున్నారు అని వీళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే వీళ్ళు అలా ఆలోచించగలిగితే వీళ్ళు ఇలా ఆలోచించరు కాబట్టి వీళ్ళను మదర్సా మూర్ఖులు అంటూ ఉంటారు. వీళ్ళు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజకీయ నాయకులను, మత మౌలికవాదులను, ఇస్లామిక మత ప్రచారకులను మాత్రమే విశ్వసిస్తూ ఉంటారు, వాళ్ళనే అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదవాక్యమని మనసా వాచాకరమైన వీళ్ళు విశ్వసిస్తారు. వీళ్ళు స్వయంగా ఆలోచించడం కానీ, స్వయంగా అధ్యయనం చేయడం కానీ, వాస్తవాలను స్వయంగా పరిశీలించడం కానీ వీళ్ళు చెయ్యరు. కాబట్టి వీళ్ళు ఏదైతే ఇస్లాం యొక్క ప్రధాన మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాస్తవంగానే అది ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలు, ప్రపంచం మొత్తం మీద ఇస్లాం స్థాపించబడాలి, దానికోసం మీరందరూ జిహాద్ అనే పోరాటం కొనసాగాలి, ఇది మాత్రం వీళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ముస్లింలు విశ్వసించకపోయినా ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ భారతీయ ముస్లింలు అది పూర్తి నరాన జీర్ణించుకుని వాళ్ళు విశ్వసిస్తారు. దానికోసమే వాళ్ళు ఈ జిహాద్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టే ఇన్ని విస్ఫోటనాలు మన దేశంలోనూ జరుగుతున్నాయి. ఆయా దేశాల్లో వీళ్ళు వెళ్ళి ఇక్కడున్నటువంటి వాళ్ళు ఆస్ట్రేలియాలో మొన్న జరిగినటువంటి ఆ పెద్ద దాడిలో ఏదైతే 15 మంది ప్రాణాలు కోల్పోయారో దాంట్లో పాల్గొన్నటువంటి సాజిద్ అక్రమ్ అనేవాడు కూడా మన భారతదేశంలోని హైదరాబాద్కు చెందినటువంటి వాడే సౌదీ అరబ్ నుంచి వచ్చినటువంటి వాడో, ఒమాన్ నుంచి, జోర్డాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జిహాద్ చేయట్లేదు. వీళ్ళకే ఆ గూల ఎక్కువ. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఇస్లాం స్థాపించడానికి మనం జిహాద్ చేయాలి అన్న వాళ్ళ గ్రంథాల సిద్ధాంతాలను పూర్తిగా విశ్వసించి దానిపైనే పద్ధతులను ఆవిష్కరిస్తూ దాన్ని అనుసరిస్తూ చంపబడుతూ తిరుగుతున్నటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి వాళ్ళు వీళ్ళే కనుక అందుకే వాళ్ళు మోదీ గారికి, బీజేపీకి ఓట్లు వెయ్యరు అన్నది ఇప్పుడు బహుశా మీకు కాస్తైన అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎన్ని పద్ధతులు ఆవిష్కరించిన వీళ్ళ పురోగతి కోసం, వీళ్ళు ఈ మత మౌలికవాదంలో పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండడానికి ఎన్ని కొత్త పద్ధతులను ఆవిష్కరించినా కూడా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దాన్ని వాళ్ళు స్వీకరించడానికి అంతకంటే ముందుకు రారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ అర్థం చేసుకుందా అంటే సందేహమనే చెప్పాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఓట్లు వెయ్యరు అన్న సంగతిని బీజేపీ అధిష్టానం
విశ్వాసిస్తుందా అంటే అందులో సందేహమే ఉంది నాకైతే. లేదా ఇంకా వీళ్ళు మారుతారేమో అని విశ్వాసిస్తున్నారా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్లో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతా కీ జై.